డబల్ ఇస్మార్ట్ పూరి జగన్నాథ్ ఫిలిం, పూరి కనెక్ట్స్ బ్యానర్, మరో 2 బ్యానర్లతో కలిపి తీసినటువంటి చార్మి కౌర్ అండ్ పూరి జగన్నాథ్లు నిర్మాతగా చేసినటువంటి సినిమా. 161 నిమిషాల 35 సెకండ్ల నిడివితో అడల్ట్ సర్టిఫికేట్తో వచ్చినటువంటి సినిమా ఇది. ఓ సైన్స్ ఫిక్షన్ లాంటి సినిమా అనుకోండి, యాక్షన్ సినిమా, థ్రిల్లర్. అడల్ట్ సర్టిఫికేట్. 15th ఆగస్టు 2024 స్వాతంత్ర దిన శుభాకాంక్షలతో ఒకరోజు ముందుగానే 14 ఆగస్టు ప్రీమియర్ షోలతో ఇదిను మిస్టర్ బచ్చన్ విడుదల కావడం జరిగింది. డబుల్ స్మార్ట్ను ఈ సినిమా. సో ఈ సినిమా సంజయ్ దత్ మెయిన్ లీడ్ ఉండడం ఈ సినిమాకి అటు హిందీ వైపు కూడా హెల్ప్ అయ్యేలాగా చేసింది, ప్యాన్ ఇండియా సినిమా లాగా. ఇక కావ్య తాపర్ స్థాన ప్రదర్శన ఆల్మోస్ట్ 50% కనబడడం, ఎగురుతూ ఆమె వెళ్ళడం బాగుంది. అట్లాగే శివుని లాస్ట్ పెద్ద లింగం పక్కన అఘోరాల మధ్యన లాస్ట్ క్లైమాక్స్ శూలము అవన్నీ త్రిశూలంతో అటు క్లైమాక్స్లో చేసుకోవడం బాగుంది. మకరంద్ దేశపాండే క్యారెక్టర్ సైంటిస్ట్గా చక్కగా ఉంది. ప్రాజెక్ట్ జెడ్ సినిమాని పోలినటువంటి కథతో చేసినటువంటి ఈ సినిమాలో టెంపర్ వంశీ లాంటి నటులు ఉన్నారు. ఆలీ బోకా పాత్రలో ఒక అంటే ముందు అతని బాడీ లాంగ్వేజ్ బాగా సెట్ అయిన పాత్రను చేయడం జరిగింది. ఇది రివ్యూలో రెండో భాగం మనం చెప్పుకుంటున్నాం, పార్ట్ 2. సో మొత్తానికి ఏంటంటే డబుల్ ఇస్మార్ట్ శంకర్ యొక్క సీక్వెల్గా రూపొందిన సినిమాని అందరికీ తెలిసిందే. ఉస్తాద్ రామ్ పోతినేని అని చెప్పి పేరు పడింది. సో రామ్ పోతినేని ఫిజిక్కి సంజయ్ దత్ ఫిజిక్కి సంబంధం లేకపోయినా ఇందులో ఎందుకో సంజయ్ దత్ సన్నగా కావడం వల్ల ఈ 2 శరీరాలు మ్యాచ్ అయినాయి, ఒకే అతని డబల్ పోజ్ లాగా అన్నట్టుగా. సో ఇతని మెదడులోకి ఇతని చిప్లోకి ఎక్కించి అతని యొక్క మెమరీస్ ఇతనికి ఎక్కిస్తే 2 హార్డ్ డిస్క్ 1, హార్డ్ డిస్క్ 2 లాగా పనిచేస్తాయని చెప్పడం. సియాజ్ సిండెన్ ఏమో పోలీస్ అధికారిగా ఇతన్ని వెతకడం, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అయినటువంటి హీరోయిన్ ముందు వాళ్ళ దగ్గర పనిచేసినట్టుగా నటిస్తూ అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా లాగుతూ పట్టుకునేటువంటి తీరు, వీళ్ళిద్దరి మధ్య లిప్ లాక్లు అట్లా రొమాన్స్ తీసుకొని మొత్తానికి సాంగ్స్ ధూమ్ ధామ్ సాంగ్స్తో కేసీఆర్ ఫేమస్ డైలాగ్ కూడా ఇప్పుడు ఏం చేద్దాం మళ్ళా, ఇప్పుడు ఏం చేయమంటావు అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఆ డైలాగ్ని మణిశర్మ సంగీతంతో చేసుకున్నారు. అట్లాగే మహతి సాగర్ పాట కూడా పాడుకున్నందుకు ఆయన పేరు కూడా వేసి పైన ఆయన ఏందో క్యాప్షన్ ఇవ్వకుండా, ఇది ఫస్ట్ టైం నేను 3 టైటిల్స్ చూశాను, 3 టైటిల్స్తో పేరు వస్తుంది, వాళ్ళు ఏం చేశారో రాదు. సో అది ఒక వెరైటీ. పూరి జగన్నాథ్ ఎప్పుడు చేసిన వెరైటీ లాగానే వెరైటీ చేశాడు. సో పూరి కనెక్ట్స్ బ్యానర్ మీద చేసినటువంటి ప్యాన్ ఇండియా సినిమా గత నష్టాల్ని, అంటే లైగర్ సినిమాతో చేసినటువంటి నష్టాలకి కొంచెం పంచాయతీ అలాంటిది కూడా జరిగింది. మొత్తానికి అన్ని హార్డల్స్ని దాటుకొని ఈ సినిమా వస్తే ఇది మాస్ ఎంటర్టైన్మెంటర్గా రూపుదిద్దుకుంది. లాజికల్ పక్కన పెడితే బోకా కామెడీకి నవ్వుకుంటాం, తర్వాత ఈ హీరోయిన్ ఎక్స్పోజ్కి సంతోషపడతాం, అట్లాగే సినిమా పాటలకు, ఊపుకు, డ్యాన్స్కు, బీట్లకి భలే ఉత్సాహంగా అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఒక సినిమాని ఎంటర్టైన్మెంట్ పరిధిలో చూసి ఇక అవన్నీ మ్యాజిక్స్ అన్ని పక్కన పెడితే ఒక డిఫరెంట్ సినిమాగానే అనిపిస్తుంది డబుల్ స్మార్ట్. సో ఉన్నంతలో నిర్మాణ విలువలు బాగుండి అట్లా లాస్ట్ ఎండ్ సీన్లో ఏవైతే మేకింగ్ షాట్స్ ఉన్నాయో అవి కూడా మనకు ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. ముఖ్యంగా ఆలీ ఈ సినిమాకు బాగా ప్లస్ పాయింట్. చెవులకు చాటల్ లాంటి ఆ చెవులతోటి కోతి అంటే కోతిలాగా అతను చేసే మ్యానరిజమ్స్ కానీ ఇట్లా పులి లేపినట్టుగా మనకి దండం లేపినట్టుగా చూపించడము, ఆ తర్వాత అతను చెప్పే డైలాగ్స్ అవన్నీ కూడా మనకి కొంచెం బూతుపాయ పదాల్లోకి వచ్చినందుకు అడల్ట్ సర్టిఫికేట్ వచ్చింది సినిమాకి. సో అట్లాగే హీరోయిన్తో కూడా రామ్ పోతినేని చేసేటువంటి సరసం కూడా కొంచెం మోడు సరసంగానే ఉంటుంది. సో అట్లాగే లిప్ లాక్లను తీసుకోవడం అలాంటి, హీరోయిన్ కూడా మొత్తం థైస్ అవన్నీ చూసి వర్ణిస్తే ఢిల్లీ నుంచి వచ్చిన అమ్మాయికి తెలుగు రాదనుకొని వీళ్ళన్నీ వర్ణించిన తర్వాత దిగిన తర్వాత అమ్మాయి నాకు తెలుసు అంటే నాకు మీరు చెప్పినా నీ విన్నానని చెప్పేసి అంటూ వాళ్ళ ఎదురింట్లోనే దిగడము, ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఒక రొమాన్స్, ఆ తర్వాత ఆ విలన్ వెంటబడుతున్నాడని గెటప్ సీన్తో ఫోన్ చేయించడం. గెటప్ సీన్ ఫ్రెండ్గా బాగా సరిపోయాడు. సో మొత్తానికి ఇట్లా జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఇతన్ని వెతుకుతూ విదేశాల్లో ఉన్నటువంటి బిగ్ బుల్ సంజయ్ దత్ రావడం, అతనికి జబ్బు ఉందని చెప్పి వీళ్ళు అబద్ధంగా చెప్తే ఆ జబ్బు కోసం అతను వీళ్ళ తల్లి హంతకుడు కాబట్టి అతన్ని చంపాలనేటువంటి ప్రయత్నంలో ఇతను ఉంటాడు. లాస్ట్కు అది సక్సెస్ అయ్యి తన పగ తీర్చుకోవడం కథ. సో ఈ మధ్యలో మళ్ళీ సంజయ్ దత్ కలిసినప్పుడు ఆ చిప్పు పనిచేసినప్పుడేమో అతను వ్యక్తిగా, పనిచేయనప్పుడేమో ఇతని వ్యక్తిగా పనిచేస్తూ ఈ హీరోయిన్ కావ్య తాపరేమో తర్వాత మధ్యలో కలిసిన తల్లి పాత్ర, ఆమె తల్లి పాత్ర ఝాన్సీ చాలా అద్భుతంగా మెప్పించింది. స్టార్టింగ్ షాట్స్లో ఆమె చచ్చిపోతుంది కాబట్టి ఆమె ప్లేసు అదే పేరున్నటువంటి ఏదైతే ఆమె పోచమ్మ పేరు ఉంటుందో ఆ పేరున్నటువంటి తల్లిని ప్రగతిని కూడా తల్లి అనుకుంటాడు. ప్రగతి మనందరికీ తెలుసు, ఫేస్బుక్లలో ట్విట్టర్లో చూసిన వాళ్ళందరికీ తెలుసు, మంచి ఫిజిక్ ఎక్సర్సైజ్ చేస్తుంది. ఆమె ఎక్సర్సైజ్ తగ్గట్టుగా పరిగెత్తుకుంటూ ఏదైతే టెంపో ఇతను పోతుంటారో వెహికల్ని ఎక్కేసి ఆ నిచ్చెన మీద నిలబడేటువంటి సన్నివేశం,
సన్నివేశము, ఆ తర్వాత ఆ పరిగెత్తుకుని పైనుంచి దొర్లే సన్నివేశం, ఇవన్నీ ఆమె ఫిజిక్ కూడా గట్టి ఫిజిక్ కాబట్టి, అంటే మంచి ఎక్సర్సైజ్ పర్సనాలిటీ ఆమెది కాబట్టి సరిగ్గా ఆమె ఫిజిక్కి తగ్గ క్యారెక్టర్ అద్భుతంగా చేసింది ఆమె. అట్లాగే దయనీయమైన క్యారెక్టర్గా అద్భుతంగా చేసింది. పోలీసులు బాగా హింసిస్తుంటే చూసి అక్కడ దొంగతనం కేసులో ఆమెను ఇరికిస్తే తల్లి పేరు వినంగానే ఇతను స్పందించిన తీరు కూడా మనకు ఆకట్టుకుంటుంది. అంతకుముందు రామ్దే మనకు ఇంకొక సినిమా డబుల్ యాక్షన్ టైప్లో ఉంటుంది, రక్తం, అది మన మలయాళం నుంచి రీమేక్ చేశారు. ఆ సినిమా షేడ్స్ లాగా అనిపిస్తుంది అతని పర్ఫార్మెన్స్, రామ్దే అంతకుముందు గతంలో చేసిన సినిమా అది. సో మొత్తానికి ఏంటంటే సినిమా ప్రాజెక్ట్ జెడ్ ఛాయల్తో ఉన్నటువంటి సినిమా, అందులో కూడా ఇట్లాగే ఉంటుంది కదా. సో ఓవరాల్గా ఈ సినిమాకు నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. పాటలు మాత్రం అదిరిపోయాయి. సో సాంగ్స్, సంజయ్ దత్ ప్రెజెన్స్, ఖల్నాయక్ లాంటి సినిమాతో పూర్తి ప్రపంచానికి ఉర్రూతలూగించినటువంటి ఒక అప్పటి సూపర్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమాలో ప్రధాన పాత్రను పోయించడం, ఏదో నామకే వస్తే పాత్ర కాకుండా KGF 2 లాంటి సినిమాల్లో చేసిన విలన్ పాత్రలా కాకుండా, తర్వాత ఆ మధ్య విజయ్ సినిమా వచ్చింది, అట్లాంటి సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు కాకుండా అందులో కూడా పెద్ద క్యారెక్టర్, కాకపోతే దానికన్నా పరిధి మొత్తం హీరో క్యారెక్టర్ లాగా సంజయ్ దత్ ఉండడము ఈ సినిమాకి హిందీ వైపు మనకు బాగుంది. కాకపోతే నార్త్ ఇండియా సౌత్ ఇండియా విభజించాలన్నటువంటి ఆలోచన ఏదైతే వచ్చిందో అది మాత్రం రాంగ్. సో అది మినహాయిస్తే పూరి జగన్నాథ్ తనదైన మార్కు డైలాగులతో, తనదైన ఒక డిఫరెంట్ కమర్షియాలిటీతో చేసినటువంటి సినిమాకు చార్మి కౌర్ను పూరి జగన్నాథ్ ఎంత కష్టపడాలని చివరిలో చూపిస్తూ సాయిరామ్ శంకర్ పూరి ఆకాష్, సాయిరామ్ శంకర్ చూపించలేదు కానీ పూరి ఆకాష్ ఒకసారి తండ్రితో దిగిన ఫోటో చూపించారు లాస్ట్లో. సో ఓవరాల్గా పూరి జగన్నాథ్ మార్క్ సినిమాగా ఆలీ కామెడీ సినిమా